కశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ బుద్ధి చెప్పింది. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం, ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి పడేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య మొత్తం 25 నిమిషాలలో టార్గెట్ను పూర్తి చేసింది. 9 స్పాట్స్లో విరుచుకుపడింది. పాకిస్తాన్ భూభాగంలోని టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసింది. మెరుపు దాడులతో పాకిస్తాన్ ఉలిక్కి పడింది. మరోవైపు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని, ఎక్కువ చేయాలని చూస్తే ప్రతీకారం తప్పదని మరోసారి పాకిస్తాన్ హెచ్చరించింది. ఇక ఆపరేషన్ సింధూర్ పై పాక్ ఎలా రియాక్ట్ అవబోతోంది, భారత్ ఏం చేయబోతోంది, ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తున్నాయి, ఈ అంశాల మీదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించి ఎన్టీవీ ప్రత్యేక విశ్లేషణను మనతో పాటు పంచుకునేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు అమెరికా నుంచి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నమస్కారం. జై హింద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ చెప్పండి. గుడ్ మార్నింగ్ మీకు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిజానికి పాక్ భారత్ మధ్య యుద్ధానికి ప్రారంభ సూచిక అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పాకిస్తాన్ కి బుద్ధి వస్తే ఇది ఇంకా యుద్ధం అవ్వదు. బుద్ధి రాకపోతే అలాంటి సంఘటన జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నా ఒపీనియన్ లో ప్రస్తుతానికి అంత మరీ సెన్స్లెస్ గా బుద్ధి లేకుండా ప్రవర్తించదని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కొంతవరకు కూడా మా సివిలియన్స్ మీద అటాక్ జరిగింది అని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటికీ అబద్ధాలు మొదలుపెట్టింది. అంటే పెహల్గాం మీద దాడికి సంబంధించి ఇంతమంది పర్యాటకులను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా కేవలం భారత్ దానికి ప్రతిగా టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేస్తే ఏదో తమ దేశం మీద దాడి జరిగినంతగా బాధపడుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఇప్పుడు మనం తెలుగులో సామెత ఉంది కదా, మురిగి కుక్కలు కరవ అన్నట్టు. ఒక విషయంలో నేను అనగలను. ఎందుకంటే ఫస్ట్లీ ప్రస్తుతం నేను అనుకోవటం పాకిస్తాన్కి యుద్ధం చేసే సత్తా లేదు. యుద్ధం చేయాలనుకుంటే ఏ దేశమైనా సరే దానికి తగినంత ఆర్థిక స్థితి ఉండాలి, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి, డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, తర్వాత మందుగుండు సామాన్లు ఉండాలి, ప్రపంచం అంతా ఒక వాళ్ళ ఒపీనియన్కి అగేన్స్ట్ వెళ్ళరు అన్న ధైర్యం కూడా ఉండాలి. ఇవన్నీ గురించి ఆలోచిస్తే ఫస్ట్లీ నేను అనుకోవటం ఏంటంటే పాకిస్తాన్ యాక్చువల్ యాక్షన్స్ కన్నా మాటలు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ దేశమైనా సరే వాళ్ళ దేశంలో ఏ భాగంలో అయినా సరే టెర్రరిస్ట్ క్యాంప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వచ్చి ఎవరన్నా విరుచుపడితే కొంచెం నాయిస్ చేయకపోతే వాళ్ళ ప్రజానీకం ముందు చాలా హీనంగా చూడబడతారు. అందుకని ఖచ్చితంగా ఫస్ట్లీ పాకిస్తాన్ ఈ గొడవలని ఈ అరుపులన్నీ ఎందుకున్నాయంటే బేసికలీ తన ప్రజానికానికి ప్రజల కోసం ప్రూవ్ చేస్తానికి మనం ఊరుకునేది లేదు, ప్రతిఘటిస్తాం అనేసి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఉన్నాం, ఆర్థిక పరిస్థితి అన్యాయంగా ఉంది. IMF డబ్బు లేకపోతే వాళ్ళు జీతాలు ఇచ్చుకునే స్థితిలో లేరు. అలాగే మీరు ఎలక్టెడ్ గవర్నమెంట్ సరిగా పనిచేస్తుందా అంటే లేకుండా యాక్చువల్లీ పపెట్ గవర్నమెంటే. షెహనాజ్ ది పపెట్ గవర్నమెంట్. ఎందుకంటే వెనక నుంచి నడిస్తుంది ఎవరు? ఆసిఫ్ మునీర్ చీఫ్ ఆఫ్. సో వీళ్ళందరూ ఏంటి? ఆ తర్వాత సిమిలర్లీ మందు సామాగ్రి చూసుకుంటే ఇంటెలిజెన్స్ ప్రకారం తేలింది ఏంటి? పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు యుద్ధం చేస్తానికి సరిపోయినంత మందు సామాగ్రి కూడా లేదు. ఎందుకంటే కొన్ని అట్లీస్ట్ ఒక ఐటమ్ మాత్రం తెలుసు, 155 అమ్యునిషన్, పెద్ద పెద్ద గన్స్ కి యాక్చువల్ ప్రిసిషన్ గైడెడ్ అమ్యునిషన్. ఈ అమ్యునిషన్ అంతా అమెరికా వాళ్ళకి సప్లై చేసింది. మొన్న యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి అమ్యునిషన్ తక్కువ అయ్యేటప్పటికి అమెరికా ఆర్డర్స్ ఇచ్చేటప్పటికి తెలిసిన ఇంటెలిజెన్స్ ఏంటి? ఈ అమ్యునిషన్ కూడా యుక్రెయిన్కి పంపించారు. కనుక యుద్ధ సామాగ్రి కూడా యాక్చువల్లీ అమ్యునిషన్ అంత పూర్తి స్థితిలో లేదు, రైట్? దానికి తోడు పాకిస్తాన్ ఏంటి, సొంత ఫ్యాక్టరీలు ఏం లేవు. 155 అమ్యునిషన్ లాంటి వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. వాళ్ళ సొంత మందాగా అమ్యునిషన్ ఫ్యాక్టరీస్, డిపోస్ అంత పెద్ద స్థితిలో లేరు, రైట్? కానీ ఏంటి, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ వాళ్ళకి ప్రజలకి నచ్చ చెప్పాలి. ఎవరైనా చేస్తే మన దగ్గర అణుబాంబు ఒకటి ఉంది. ఎందుకంటే అణుబాంబు ఇస్ ద లాస్ట్ ఫైనల్ మాట కింద చెప్తున్నారు వాళ్ళు, రైట్? కానీ అందరికి తెలిసింది ఏంటి, అణుబాంబు అంత ఈజీగా ఊరికే మాటలతో చేయొచ్చు, కానీ ఒక
డిటరెంట్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఇది సంవత్సరం పైన జరుగుతుంది. సిమిలర్లీ ఇజ్రాయెల్ హమాస్ జరుగుతున్నాయి. ఇలాంటి ప్లేస్ లో కూడా ఎక్కడ హిరోషిమా నాగాసాకి తర్వాత అణుబాంబు వాడినంత వాడే స్థితికి ఏ యుద్ధాల్లోనూ జరగలేదు. కనుక అది ఎప్పుడు ఏంటి బేసికలీ డిటరెంట్, మా దగ్గర ఉంది జాగ్రత్త అని చెప్తానికే అలా విడిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ అణుబాంబు వాడితే దానికి తెలుసు రియాక్షన్స్ మరి ఎలా ఉంటాయో. ఇంకా పాకిస్తాన్ అనే దేశం ఇంకా ప్రపంచ మ్యాప్ మీద ఉండకపోవచ్చు. కనుక కానీ ఏంటంటే ఒక దెబ్బతిన్నాక టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఫైరింగ్ అయినప్పుడు ప్రజలకు ఏమని చెప్పాలి, మేము ఉన్నాం, ఖచ్చితంగా అవసరం వస్తే దెబ్బలాడతాం. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి మాటలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వలన ప్రజల్లో ఒక ఐకమత్యం ఏర్పడుతుంది. ఏ దేశమైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలంతా ఒక సమూహంలాగా గుమిగూడతారు, ఒక కోఆపరేషన్ పెరుగుతుంది, రైట్? సో నేను అనుకోవటం ఏంటంటే ఎస్, ఏదో ఒక రియాక్షన్ ఇద్దామని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ప్రస్తుతం ఉన్నదేంటి చాలా సందిగ్ధ అంట, ఒక చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మనం ఏం చేసాం, మీరు అన్నట్టుగా వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంపులనే కొట్టాం, రైట్? కనుక టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టినాని సివిల్ పాపులేషన్ మనం ఫైర్ చేయలేదు. ఏ స్కూల్స్, హాస్పిటల్స్, బిల్డింగ్స్, పవర్ స్టేషన్స్, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, డ్యామ్లు, ఇలాంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ కానీ టాక్టికల్ టార్గెట్స్ కానీ మిలిటరీ టార్గెట్స్ వెళ్ళి క్యాంటోన్మెంట్ ఎక్కడ ఫైర్ చేయలేదు. వెళ్ళి ఎక్కడైతే ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ ఫైర్ చేయలేదు. రియర్ లో డెప్త్ లో ఉన్నాయి. మనం ఏం చేసుకున్నాం, చాలా కరెక్ట్ గా టార్గెట్స్ అనలైజ్ చేసుకున్నాం. మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఏమని చెప్పారు, మొదటే టెర్రరిస్ట్ ఏం చేసిన వాళ్ళని మేము ఊరుకోం, ఎక్కడున్నా వెతికి వేటాడుతా ఉన్నారు, రైట్? సో అందులో ఒక స్టెప్, ఫస్ట్లీ ఆ 6-7 ఎంతమంది అయితే ఇన్వాల్వ్ వాళ్ళని వెతికి వేటాడుతున్నారు. ఆల్రెడీ మనం న్యూస్ లో వింటూనే ఉన్నాం. ఒకవేళ శ్రీలంక సైడ్ వెళ్ళారేమో, శ్రీలంక అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సెర్చ్ జరుగుతున్నాయి ఆ మనుషుల కోసం. రెండోది ఏంటి, ఈ టెర్రరిస్ట్ పుట్టే ప్లేస్ ఉన్నాయి ఎక్కడైతే మద్రాసాలు, ఎక్కడ ట్రైనింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ ఏరియా బవల్పూర్ బేసికలీ ఏంటి, అది ఒక ట్రైనింగ్ ఏరియా. ఎక్కడైతే రిక్రూట్మెంట్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ అక్కడ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తాం, మొదలు పెడతారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫార్వర్డ్ ఏరియాస్ పంపుతారు. ఫార్వర్డ్ ఏరియాస్ ఏంటి, లాంచ్ ప్యాడ్స్, ఎక్కడి నుంచి అయితే మనుషులు వదులుతారు. అవి ఏమన్నా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంబర్ ఫైర్ చేశారు, కోట్లీ ఫైర్ చేశారు, రైట్? గంభీర్ ఫైర్ చేశారు, సియాల్కోట్ దగ్గర. ఇవన్నీ బోర్డర్కి ఎంత 10, 15, 20, 30 కిలోమీటర్స్ దూరాలు ఉన్నాయి ఈ లాంచ్ ప్యాడ్స్. సో మన టార్గెట్స్ మనం సముచితంగా కరెక్ట్ గా క్యాల్కులేటెడ్ గా మనం తెచ్చుకున్న టార్గెట్స్ ఏంటి, బేసికలీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఆర్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్. ఇప్పుడు ఆడేం చేయాలి, మనల్ని కొట్టాలనుకున్నా ఏం టార్గెట్ చూస్ చేసుకోవాలన్నది చాలా కష్టమైన ఎక్సర్సైజ్. వాళ్ళు వెంటనే ఈజీగా మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంపులు ఏమీ లేవు. అలాగని వచ్చేసి జమ్మూ కానీ శ్రీనగర్ కానీ ఏదైనా టౌన్స్ మీద, జమ్మూ శ్రీనగర్ ఎలాగో చేయడు, సగం ఆలోచించారు. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ అక్కడ ఏదో అవుతారు. జమ్మూలో కొంతవరకు చేద్దామని ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే సివిలియన్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ ఇలా మొదలు పెడితే వాడికి తెలుసు భారతదేశం తిరిగి రిటాలియేట్ అవుతుంది, ఇది పెరుగుతుందని. కానీ ఈ మధ్యలో మనకు జరిగేది నేను అనుకోవటం ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్ లో చాలా సీరియస్ గా డిస్కషన్స్ జరుగుతాయి. ఆల్రెడీ జయశంకర్ గారు, మిగిలిన మన ఫారెన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా, ఎంబసీస్, వీళ్ళందరూ ఆ దేశాల యొక్క గవర్నమెంట్స్ బ్రీఫింగ్ జరుగుతుంటాయి. ఏమని, బాబు మేము కొట్టింది, మేము ఫైర్ చేసాం, ఎందుకు ఫైర్ చేసాం, వచ్చి అమానుషంగా మా ఒక 26 మందిని అన్యాయంగా చంపేశారు, ఒకటి. రెండోది ఏంటి, దానికి పైగా గంభీరంగా ఏమని చెప్పారు, హిందూస్ అని సెలెక్ట్ చేసుకుని మరి చేశారు. దాంతో క్లియర్ గా తేలింది ఏంటి, టెర్రరిజం ఒక రిలీజన్ మీద, మన హిందువుల మీద ఫోకస్ చేశారని తెలిసి అందరికి. కనుక మేము వెళ్ళాం, టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టాం. కనుక ప్రపంచం మనల్ని 90% సమర్థిస్తుంది. 1-2 దేశాలు ఉండొచ్చు, లైక్ ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తారో, లైక్ చైనా, టర్కీ, ఇలాంటి దేశాలు అంత పెద్దగా మన చేసిన దీన్ని చేయకుండా ఇండైరెక్ట్ గా ఏమంటారు, ఇద్దరు పక్కన కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి అది ఇది అని. కానీ వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ సమర్థిస్తారు, పాకిస్తాన్ ని సపోర్ట్ ఇస్తారు. కనుక వాళ్ళు వదిలేద్దాం. అబౌట్ 90% కంట్రీస్, దేశం ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ కూడాను మనం చేసిన అటాక్ అని
ఒక అమానుష చర్యగా, ఒక పెద్ద మిస్టేక్ చేసినట్టుగా భావించాలని నేను అనుకుంటున్నాను.